స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ క్లోవర్. ఈ వీడియోలో మనం 2 చాప్టర్స్ ని కవర్ చేయబోతున్నాం. దాని తర్వాత ఇంకా 4 చాప్టర్స్ ఉంటే అది మొత్తం కలిపి నేను 1 వీడియో చేసేస్తా. దెన్ ఫైనల్లీ మనం బ్లాక్ కవర్ కి కాటప్ అయిపోతాం. కానీ ఈ వీడియోలో మీరు కెప్టెన్ యామీ వర్సెస్ మోర్గన్ ఫైట్ సీన్స్ ని చూడబోతున్నారు. అసలు ఎటు చూసినా మీకు ఈ చాప్టర్ లో ఫైట్సే కనిపిస్తాయి. సో ఇంకేం లేకుండా లెట్స్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీ మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే అరేగాతో ఇంకేం లేకుండా లెట్స్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన నాష్ నుంచి. ఇక్కడ మన నాష్ మన మోర్గన్ ని చూసిన వెంటనే మన నాష్ కి అర్థమైపోయింది వీడి దగ్గర ఇప్పుడు డార్క్ మ్యాజిక్ కూడా ఉంది. దానికి పైగా ఇప్పుడు మన మోర్గన్ ని కంట్రోల్ చేస్తున్న ఆ డీమన్ ఇంకెవరో కాదు, ఆ లూసిఫోగస్ అని చెప్పి ఇక్కడ మనోడు అంటాడు. ఐ థింక్ మీ అందరికి గుర్తుండిద్ది, మన లూషియస్ బాబాయ్ ప్రతి పారాడిన్ లోపల ఒక డెవిల్ ని ఇంప్లాంట్ చేసిండు కదా. సో సేమ్ ఇలాగే మన మోర్గన్ బాడీలో కూడా లూసిఫోగస్ ని వేసాడు. ఇంక ఇది మొత్తం తెలిసి ఇక్కడ మన నాష్ చెప్తాడు, నేను ఎలాగైనా నా తమ్ముడు మోర్గన్ ని ఆపాలి, ఈవెన్ ఇట్స్ కిల్ మై సెల్ఫ్ అని డెవిల్ యూనియన్ మోడ్ గ్యాలిస్ ఎక్స్ ఫాలిస్ ఎక్స్ క్యానిస్ ని ఉపయోగిస్తాడు. ఇక్కడ మీరు నాష్ యొక్క స్పీడ్ కూడా చూసుకోవచ్చు. తన దగ్గర యాంటీ మ్యాజిక్ కూడా ఉంది కాబట్టి మన నాష్ ఇక్కడ ఫుల్ స్పీడ్ తో అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇది చూసి మన మోర్గన్ చెప్తాడు, బ్రదర్ నాకు తెలుసు నువ్వు చాలా బాధలో ఉన్నావు, ఇప్పటి వరకు జరిగిన ప్రతిదీ నువ్వు నీ మీద బ్లేమ్ చేసుకుంటున్నావు, కానీ నువ్వు ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదు, నేను నిన్ను ఫ్రీ చేయగలను అని చెప్పి తను అంటాడు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన కెప్టెన్ యామీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన కెప్టెన్ యామీ ఒక లూషియస్ ఒక క్లోన్ ని సగానికి కోసేశాడు. ఇది చూసి మన లూషియస్ కూడా షాక్ అయిపోతాడు. ఇక్కడ తను చెప్తాడు, హూ నోస్, ఎవరు ఊహించారు ఇది నీ దగ్గర ఇంత బలం ఉందని నేను ఇప్పటి వరకు గుర్తించలేకపోయా కెప్టెన్ యామీ, ఇట్స్ ఇంక్రెడిబుల్ అని చెప్పి తను పొగుడుతూ ఉంటాడు. కానీ ఈ మాట విని మన కెప్టెన్ యామీకి ఎక్కడో కాలిద్ది. తను చెప్తాడు, జూలియస్ యొక్క ఫేస్ వేసుకొని నా ముందు ఇలాంటి మాటలు మాట్లాడమాక ఆర్ ఎల్స్ ఐ కిల్ యూ అని చెప్పి ఇక్కడ తను అంటాడు. కానీ ముందున్న లూషియస్ నవ్వుతూ చెప్తాడు, ఇప్పుడు నువ్వు నేను పవర్ఫుల్ అయి ఉండొచ్చు యామీ, కానీ మోర్గన్ మనకన్నా పవర్ఫుల్ గా మారిపోయాడు, హీ ఈజ్ సో స్ట్రాంగ్, మీరిద్దరూ కలిసి ఫైట్ చేసినా సరే తన్ని ఓడించలేరు అని చెప్పి ఇక్కడ తను అంటూ ఉంటాడు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన మోర్గన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన మోర్గన్ నాష్ యొక్క ఆ మానా జోన్ ని కోసేస్తాడు. సో దాంతో మనోడు ఓడిపోయాడు అనమాట. మన నాష్ ఇక్కడ ఓడిపోయి కింద పడిపోతున్నాడు. ఇది చూసి మన ఇచికా కూడా షాక్ అయిపోయింది. తను అనుకునేది, అదేంటి వీడు ఇంత ఈజీగా ఓడిపోయాడు, వీడి దగ్గర ఆస్తి ఒక యాంటీ మ్యాజిక్ కూడా ఉంది కదా, అలా ఎలా ఓడిపోయాడు అని చెప్పి తను కూడా ఇక్కడ షాక్ అయిపోయింది. బట్ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మన నాష్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనోడు అనుకుంటూ ఉంటాడు, అవును నాకు తెలుసు, ఒక మ్యాజిక్ నైట్ అయి ఉండి బ్లాక్ బుల్స్ యొక్క వైస్ కెప్టెన్ అయి ఉండి నేను ఈ ఫైట్ ఓడిపోకూడదు, కానీ నేను ఈ ఫైట్ ని గెలవలేను, ఇది నా వల్ల అవ్వదు, ఎందుకంటే నేను ఆల్రెడీ నా బ్రదర్ ని ఒక్కసారి చంపేశాను, నేను ఈ పని రెండోసారి చేయలేను అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మన నాష్ ఇక్కడ సీరియస్ గా ఫైట్ చేయలేదన్నమాట, అందుకని ఇక్కడ ఓడిపోయాడు. తను ఆల్రెడీ తన తమ్ముడిని ఒకసారి చంపేశాడు, సో ఆ పని నేను ఇంకోసారి చేయలేను అని చెప్పి మనోడు ఇక్కడ అంటున్నాడు. అండ్ ముందు నుంచి మన మోర్గన్ కూడా చెప్తాడు, ఏం బాధపడమాకన్నా, ఇప్పుడు నువ్వు చనిపోతే మళ్ళీ మనం ఇది మొత్తం రీస్టార్ట్ చేయొచ్చు అని చెప్పి తను నాష్ మీదకి ఒక పెద్ద అటాక్ చేసేస్తాడు. కానీ మన కెప్టెన్ యామీ అప్పుడే వచ్చి ఆ అటాక్ ని రిఫ్లెక్ట్ చేసేస్తాడు. ఇది చూసి మన మోర్గన్ షాక్, ఎందుకంటే తను ఆల్రెడీ కెప్టెన్ యామీని చంపేశాడని అనుకున్నాడు, కానీ ఇక్కడ చూస్తే ఈడు బానే ఉన్నాడు, ఇది ఎలా జరిగింది అని చెప్పి మన మోర్గన్ షాక్ అయిపోయాడు. ఇక్కడ మనం నాష్ యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన నాష్ అనుకుంటాడు, ఏంటి కెప్టెన్ యామీ లూషియస్ యొక్క క్లోన్ ని అంత ఈజీగా ఓడించేశారా అని చెప్పి తను కూడా అనుకుంటూ ఉంటాడు. కానీ కెప్టెన్ యామీ మోర్గన్ ని కిందకి తీసుకొచ్చి చెప్తాడు, నీ ముఖం చూస్తుంటే ఆ ఏడుపు ఎప్పుడైనా బయటకు వచ్చేటట్టే ఉంది, ఇంతకీ మోర్గన్ ఎప్పుడో చనిపోయాడు, ఈ విషయం నీకు తెలుసు కదా, ఆయన ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు యు మోరాన్ అని చెప్పి తను అడుగుతాడు. దానికి మన నాష్ చెప్తూ ఉంటాడు, నాకు తెలుసు అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ మన కెప్టెన్ యామీ చెప్తాడు, నీ గుండు తెలుసు, మన నిజమైన మోర్గన్ ఎప్పుడో జనాల యొక్క ప్రాణాలని సేవ్ చేసేవాడు, తను అందరికి హెల్ప్ చేసేవాడు, కానీ ఈ మోర్గన్ ప్రతి ఒక్కరిని చంపేస్తున్నాడు రా. బట్ యూ షుడ్ రిమెంబర్, నువ్వే ఆ రోజు ఆ డెసిజన్ తీసుకున్నావు, ఆ రిగ్రెట్స్ ని నువ్వే క్యారీ చేస్తావని చెప్పి నీకు నువ్వు ఇది తెచ్చుకున్నావు, అందుకనే యూ షుడ్ కిల్ హిమ్, నువ్వే తిని ఆపాలి, అసలు తన పవర్ చూసి నీది చిరిగిపోయింది, ఏ నువ్వు ఒక్కడివి తనతో ఫైట్ చేయలేవా, కానీ భయపడమాక నీతో పాటు నేనున్నా, లెట్స్ స్టాప్ హిమ్ టుగెదర్, యూ రెడీ పార్ట్నర్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట విన్న వెంటనే ముందు నుంచి మన మోర్గన్ వచ్చి కెప్టెన్ యామీ మీదకి దాడి చేస్తాడు. కానీ మన కెప్టెన్ యామీ తన స్వార్డ్ తో ఆ అటాక్ ని బ్లాక్ చేస్తాడు. అండ్ మన యామీ కంటిన్యూ చేస్తూ చెప్తాడు, అసలు ఇక్కడ నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది, ఇది మొత్తం ఆ లూషియస్ గాడే చేస్తున్నాడు, మన జూలియస్ యొక్క ఫేస్ వేసుకొని అసలు వాడు చనిపోయిన ఓన్లీ బయటికి తెస్తున్నాడు, నేను దాన్ని వదిలిపెట్టను, బట్ ప్రస్తుతం మోర్గన్ నేను మాత్రం నీ కోసం ఒకటే చేయగలను, ప్రస్తుతం ఆ స్కమ్ బ్యాగ్
డాగ్ నిన్ను కంట్రోల్ చేస్తున్నాడు. అందుకనే నేను నిన్ను ఎలాగైనా ఓడించి నిన్ను ఫ్రీ చేస్తాను మోర్గన్. యాజ్ ఏ ఫ్రెండ్ ఐ కెన్ డూ దిస్ ఫర్ యూ అని చెప్పి మన కెప్టెన్ యామీ బ్లాక్ మూన్ అటాక్ ని ఉపయోగిస్తాడు. కానీ ఈ సీన్ ని ఇక్కడే ఆపేసి మనకి నైన్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనోడికి జస్ట్ ఒకటే డ్రీమ్ ఉందన్నమాట. అదేంటంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఒక స్క్వాడ్ గా పనిచేయడం. కానీ ఇప్పుడు తన కళ్ళ ముందే ఇది ప్రతిదీ డిస్ట్రాయ్ అయిపోయింది. తన కళ అప్పటికి నిజం కాలేదని చెప్పి మన నాష్ కి ఫైనల్లీ అర్థమైపోయింది. కానీ రెండో వైపు మన మోర్గన్ చెప్తాడు, నువ్వు చెప్పినట్టు మాస్టర్ లూషియస్ ఒక స్కంబ్యాక్ కాదు యామీ, తనే ఈ వరల్డ్ కి నిజమైన పీస్ తెస్తాడు అని చెప్పి తను అంటాడు. కానీ అప్పటికే మన కెప్టెన్ యామీ కింద నుంచి ఒక స్లాష్ వదిలేస్తాడు. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన కెప్టెన్ యామీ చేసిన అటాక్ నార్మల్ అటాక్ కాదు, అది డైమెన్షనల్ స్లాష్. అది లిటరలీ డైమెన్షన్స్ ని కట్ చేసేది. కానీ మన మోర్గన్ ఆ అటాక్ ని కూడా అబ్జర్వ్ చేసేసుకుంటాడు తన డార్క్ మ్యాజిక్ ని ఉపయోగించి. కానీ ఇది చూసి మన కెప్టెన్ యామీ అంత గేమ్ ఇంప్రెస్ అవ్వడు, ఎందుకంటే తన దగ్గర కూడా డార్క్ మ్యాజిక్ ఉంది. సో డార్క్ మ్యాజిక్ దేన్నైనా తన వైపుకి లాక్కోగలదు, అలాగే దేన్నైనా అబ్జర్వ్ చేసుకోగలదు అని చెప్పి మన కెప్టెన్ యామీకి తెలుసు. సో అందుకే తను అంత గేమ్ షాక్ అవ్వడు. అండ్ ముందున్న మన మోర్గన్ తన లైట్ మ్యాజిక్ ఇక డార్క్ మ్యాజిక్ ని ఉపయోగించి చాలా అటాక్స్ చేస్తాడు. మీరు ఈ పనిలో కూడా చూసుకోవచ్చు. ఇది యానిమేషన్ అయితే చాలా క్రేజీగా ఉండిద్ది. అసలు మన కెప్టెన్ యామీయే బేర్లీగా సర్వైవ్ అవుతున్నాడు. ఇక్కడ తను తన మూన్ అటాక్ ని యాక్టివేట్ చేశాడు కాబట్టి మనోడు కొన్ని అటాక్స్ ని డాట్ చేసి కొన్ని అటాక్స్ ని రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే ఈ పాయింట్ లో మన మోర్గన్ లూషియస్ కన్నా పవర్ఫుల్ అన్నమాట. అంటే లూషియస్ యొక్క క్లోన్స్ ఉన్నాయి కదా, ఆ క్లోన్స్ కన్నా పవర్ఫుల్ మన మోర్గన్. ఇది మొత్తం దూరం నుంచి మన నాష్ కూడా చూస్తూ ఉంటాడు, కానీ తను ఏం చేయలేకపోతాడు. ఇంకప్పుడే మన ఇచికా వచ్చి చెప్పిద్ది, నువ్వెవరో నాకు తెలియదు, కానీ ఆస్తా చెప్పిన ప్రకారం చూస్తే మా అన్న తన హోమ్ ని వదిలేసి ఇక్కడికి వచ్చి చాలా మందిని మోటివేట్ చేశాడని నాకు తెలిసింది. నిజానికి నన్ను కూడా మా అన్నయ్య చాలా సార్లు కాపాడాడు, కానీ ఇప్పుడు ఇట్స్ మై టర్న్. నేను ఇలా ఖాళీగా కూర్చును, నేను ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చా, నేను నా పని చేస్తానని చెప్పి తను అనిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మోర్గన్ ఇంకా కెప్టెన్ యామీ ఫైట్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మోర్గన్ కెప్టెన్ యామీ మీద చాలా అటాక్స్ చేస్తుంటే మన కెప్టెన్ యామీ అన్ని డాట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన మోర్గన్ వెంటనే కెప్టెన్ యామీ దగ్గరికి వచ్చేసి అటాక్ చేస్తాడు. ఇక్కడ మన యామీ ఎలాగైనా ఆ అటాక్ ని ఆపేసి కొంచెం దూరంకి వెళ్తాడు. కానీ మన మోర్గన్ కెప్టెన్ యామీకి ఒక్క సెకండ్ టైం కూడా ఇవ్వడు. తను వెంటనే ఇంకో అటాక్ చేసేస్తాడు. ఒక రకంగా ఆ అటాక్స్ ని డాట్ చేసే టైం కూడా మన కెప్టెన్ యామీ దగ్గర లేదు. కానీ అప్పుడే మన ఇచికా వచ్చేసి తన డార్క్ యుజుత్సుని ఉపయోగించి డార్క్ స్టార్స్ ని సమన్ చేసిద్ది. ఆ స్టార్స్ ఆ మోర్గన్ యొక్క అటాక్ ని రిఫ్లెక్ట్ చేసేస్తాయి. ఇంకా మన ఇచికా చెప్పిద్ది, నన్ను ఎవరు ఇక్కడ కాపాడమాకండి, ఎందుకంటే నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చా, సో నేను ఇక్కడ ఫైట్ చేస్తాను అని చెప్పి తను అనిద్ది. ఈ మాట విని మన కెప్టెన్ యామీ నవ్వుకుంటాడు, ఎందుకంటే వీళ్ళిద్దరు చూడడానికి ఒకలా కనిపించకపోయినా వీళ్ళ యొక్క యుజుత్సు చాలా సేమ్ గా ఉంది. అందుకనే వీళ్ళిద్దరు కలిసి ఒక కాంబో అటాక్ ని ఉపయోగిస్తారు, అదే బ్లాక్ హెవెన్స్. లిటరల్లీ వీళ్ళిద్దరు రెండు డీమన్స్ లాగా ఉన్నారు బ్రో. డీమన్సే పాపం మంచిగా కనిపిస్తున్నారు నాకు. వీళ్ళిద్దరు చాలా డేంజర్ గా లాగా ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరు ఒకేసారి మోర్గన్ మీద దాడి చేయడానికి కూడా వెళ్ళిపోతారు. ఇది మొత్తం దూరం నుంచి మన నాష్ కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా తను కూడా డిసైడ్ అవుతాడు, నేను ఇక్కడ ఊరికనే కూర్చోకూడదు, దెర్ ఈజ్ నో ఈజీ వే టు గో అని చెప్పి తన 4 డెవిల్స్ ని కలిపేసి ఒకేసారి యూనియన్ మోడ్ లోకి వెళ్ళిపోతాడు. ఇది చూసి మన యామీ కూడా చెప్తాడు, యు ఆర్ సో లేట్ పార్ట్నర్ అని చెప్పి. ఈ మాట విని మన నాష్ చెప్తాడు, సారీ ఫర్ బీయింగ్ లేట్ పార్ట్నర్ అని. తన దగ్గర ఉన్న ఆ డార్క్ హ్యాండ్స్ ని ఉపయోగించి మోర్గన్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఇది చూసి మన మోర్గన్ చెప్తాడు, నాకు తెలుసు బ్రదర్, నీ దగ్గర మంచి మ్యాజిక్ యొక్క టాలెంట్ ఉంది, ఐ నో ఇట్ అని చెప్పి తను అంటాడు. కానీ ఆ మాటలు వినిన తర్వాత మన కెప్టెన్ యామీ, ఇచికా ఇంకా నాష్ వీళ్ళు ముగ్గురు కలిసి మోర్గన్ మీదకి పడిపోతారు బ్రో. లిటరలీ మీరు ఈ ప్యానెల్ చూసుకోవచ్చు, దిస్ ఈస్ పీక్. అసలు జస్ట్ ఇమాజిన్, ఈ ప్యానెల్ మాత్రం యానిమేషన్ అయిందా, ఫ్యాన్స్ చచ్చిపోతారు ఇది చూసి. ఇది అంత బాగుండబోతుంది యానిమేషన్ లో. ఇంకా ముందున్న మన మోర్గన్ చెప్తాడు, నేను ఎలాగైనా వీళ్ళని సర్పాస్ చేసి నేను ఒక కొత్త వరల్డ్ ని క్రియేట్ చేస్తా, అప్పుడు వీళ్ళు కూడా నాతో పాటునే ఉంటారని చెప్పి మన మోర్గన్ చాలా స్పీడ్ తో అటాక్ చేస్తాడు. అండ్ కింద మీరు రైటర్ యొక్క కామెంట్ కూడా చూసుకోవచ్చు, లైట్ ఎంత బ్రైట్ గా అయితే వెలిగిద్దో షాడో కూడా అంతే డార్క్ గా క్రియేట్ అయ్యిద్ది అని చెప్పి ఇక్కడ రైటర్ రాసిండు. ఇంకా దీని నెక్స్ట్ ప్యానెల్ లో మనం చూసుకుంటే మన మోర్గన్ ఒకవైపు ఉంటాడు, మన నాష్, ఇచికా, కెప్టెన్ యామీ వీళ్ళు ముగ్గురు ఒకవైపు ఉంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒకేసారి దాడి చేస్తే ఏమైద్ది బ్రో, వీళ్ళే గెలుస్తారు. ఇక్కడ మన మోర్గన్ ఓడిపోతాడు అనమాట. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఒకేసారి ఇతని మీదకి అటాక్ చేశారు. సో అందుకనే మనోడి ఓడిపోయాడు. కానీ ఎవరు పొడిచారు, ఎలా ఓడించారు ఇది మనకి చూపిలేదన్నమాట. అంటే పైనుంచి కత్తులు ఇస్తారా లేకపోతే వీళ్ళు వచ్చి పొడిచేశారా ఇది మనకి చూపిలా. జస్ట్ వీళ్ళు ముగ్గురు కలిసి తన మీదకి అటాక్ చేశారు. ఇంకా రెండో ప్యానెల్ లో చూస్తే మనోడు అలా ఓడిపోయాడు. మేబీ దీని గురించి డీటెయిల్ గా యానిమేషన్ లో చూపిస్తారేమో. బై ద వే యానిమే కూడా రాబోతుంది తొందరలో, కమింగ్ సూన్ అంట. డేట్ ఇంకా రిలీజ్ చేస్తే నేను
వీడియో చేస్తా, మీరు కంగారు పడమాకండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మనం బ్లాక్ క్లోవర్ ని కాటప్ చేసేస్తాం కాబట్టి ఇంకా దాని తర్వాత నుంచి 3 months కి ఒక వీడియో మాత్రమే వచ్చింది. ఎందుకంటే బ్లాక్ క్లోవర్ మాంగా ప్రతి 3 months కి ఒకసారి రిలీజ్ అయ్యిద్ది. బొరుటో ఎలాగైతే 1 month కి ఒకసారో ఇది 3 months కి ఒకసారి అన్నమాట. కానీ నెక్స్ట్ వచ్చే ఆ 4 చాప్టర్స్ కూడా చాలా బాగుంటాయి. మీరైతే వెయిట్ చేయండి, వీడియో తొందరలోనే వచ్చింది. ఇంకోటైతే ఇంతవరకు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. ఇంకోటైతే ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో అండ్ బై బై గైస్.